గ్రహణానికి గరికకి సంబంధం ఉందా అనేటటువంటిది. ఎందుకు గ్రహణం వచ్చినప్పుడు మన ఇంట్లో వండుకున్న పదార్థాల మీద వాటిల మీద గరిక వేస్తాము అని. నిజానికి గ్రహణానికి దర్భకి సంబంధం ఉంది కానీ గరికకి కాదు. గరికని దర్భకి ప్రత్యామ్నాయంగా వాడటం మాత్రమే చేస్తున్నాం మనం. అసలు దర్భ ప్రయోజనం ఏమిటంటే రేడియేషన్ని అది ఆపేస్తుంది. సుమారుగా ఉన్న రేడియేషన్లో దర్భ చేతిలో పట్టుకుంటే కనీసం 50-60% రేడియేషన్ని అది ఆపుతుంది. గ్రహణాలప్పుడు అల్ట్రావైలెట్ రేసెస్ అంటే అతి నీల లోహిత కిరణాలు అంటామే, అవి బాగా ఎక్కువగా ఆ సోర్స్ నుంచి వస్తాయి. అంటే సూర్యుడు, చంద్రుడు ఏమన్నా అనుకోండి, గ్రహణాలు వాటికే కదా అంటున్నాం, అక్కడి నుంచి వస్తాయి. ఆ వచ్చేటటువంటి అతి నీల లోహిత కిరణాలని, వాటిల్లో నుంచి వచ్చే రేడియేషన్ని తట్టుకోవటం కష్టం. కనుక అటువంటి అల్ట్రావైలెట్ రేస్ని యొక్క రేడియేషన్ని ఆపాలని దర్భని వాడతారు. ఈ దర్భని వాడేటప్పుడు మనం ఎక్కువగా వండుకున్న పదార్థాల మీద వేస్తే దాని రేడియేషను పక్కకు వెళ్ళదు అని. ఊరగాయలు సంవత్సరానికి పాటు నిలవ పెట్టుకుంటాం. ఆ నిలవ పెట్టుకున్నటువంటి వాటి మీద పాలు, పెరుగు ఇవన్నీ సాధారణంగా చాలామంది గ్రహణానికి ముందు వండిన పదార్థాలు, పప్పులు, కూరలు అంటే తినటానికి సిద్ధంగా వండేసుకుని పెట్టుకున్నవి అవి పారేస్తారు. పారేయకుండా ఉంచుకోవాలి అంటే వాటన్నిటి మీద చాలా వరకు ఎన్నోసారి వండుకున్నాం, మనం పడేయలేని పరిస్థితిలో ఉంటాం. కొన్ని ఎన్నో మనం ఇంట్లో కావలసిన రకరకాల పిండి వంటలు చేసి పెట్టుకొని ఉంటాం, స్వీట్లు చేసి పెట్టుకొని ఉంటాం. వాటన్నిటిలోకి ఈ అతి నీల లోహిత కిరణాలు వెళ్ళి మన ఆరోగ్యాన్ని పాడు చేయకుండా వాటి మీద ఈ దర్భ పెట్టడం ద్వారా ఆ రేడియేషన్ ఉపసంహరింపబడి అది పూర్తిగా మనకి క్షేమకరంగా ఉంటుంది ఆ పదార్థము తినటానికి అని అర్థం ఇక్కడ. అంటే దర్భలో కొసలు ఉంటాయి చూడండి, ఆ కొసల ద్వారా అది రేడియేషన్ని గ్రహించేసి అది పీల్చేసుకుంటుంది రేడియేషన్. కనుక మిగిలిన దాని పక్కన ఉన్న వస్తువుల మీద రేడియేషన్ పడే అవకాశం ఉండదు. కనుక కొసలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి దర్భలు చాలా రకరకాలుగా ఉంటాయి. ఆ దర్భలన్నిటిలో కొన్ని శుభకార్యాల్లో వాడతాం, కొన్ని అశుభకార్యాల్లో వాడతాం, కొన్ని దైవ కార్యాలు అంటే యజ్ఞాలు, హోమాలు చేయడానికి వాడతాం. ఇలా రకరకాల పద్ధతిలో దర్భల్ని వాడటం అనేది మనకు అలవాటుగానే ఉన్నది. నైమిసారణ్యం వెళ్ళినప్పుడు చూశాను నేను. దానికి ఆ వెళ్ళే దారి పొడుగుతా అటు ఇటు అంతా కూడా దర్భ మొక్కలే ఎంత విచ్చలవిడిగా పెరిగేసి ఉన్నాయో. ఒక్కొక్కసారి అక్కడి నుంచి కోసి తెచ్చేసుకుందామా అని కూడా అనిపిస్తుంది అనమాట. అక్కడ దర్భ చేపలు అవన్నీ చాలా ఎక్కువగా దర్భతో చేసినటువంటి విసనకర్రలు ఇలాంటివి బాగా అమ్ముతారు. అలాంటి చోట కూడా కొని తెచ్చుకోవచ్చు. కాకపోతే దర్భకి ఎందుకో తెలియదు కానీ ఒక నియమం ఉంది. దర్భ స్త్రీలు వాడొద్దు, పురుషులు వాడచ్చు అనేటటువంటిది. బహుశా స్త్రీలలో ఉన్న ఋతు సమయంలో ఉన్నటువంటి కాలానికి సంబంధించింది కూడా కలుపుకొని ఈ మాట అన్నారేమోనని నేను అనుకుంటున్నాను. ఇంకా దీని మీద నేను రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఇంకొకటి, ఈ దర్భతో ప్రత్యేకంగా దేవాలయాలలో ధ్వజస్తంభానికి తాడు కడతారు చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరుమలలో బ్రహ్మోత్సవాలు కానీ ఏమన్నా ఉత్సవాలు నిర్వహించేప్పుడు పైకి ధ్వజావరోహణం అంటాం చూడండి. ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం రెండు. ఈ ధ్వజారోహణానికి చక్కగా ఒక దర్భచాప తెచ్చి దాని మీద వెంకటేశ్వరుడికి వివాహం జరుగుతోంది, లేకపోతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఇలాంటి ఇన్విటేషన్ అన్నమాట. ఆ మాటలన్నీ దాని మీద రాసి దానిని చక్కగా చాపని చుట్టి దానికి ఒక తాడు కట్టి, ఆ తాడు కూడా దర్భతోనే తయారు చేస్తారు, ఆ చాప దర్భతోనే తయారు చేస్తారు. ఈ దర్భతో చక్కగా మంచి మోటు తాడల్లే అల్లుతారనమాట దానికోసం కొంత ప్రిపరేషన్ ఉంటుంది. మంచి అడవుల్లోకి వెళ్ళి దర్భను తెచ్చి ఆ దర్భతో తాళ్ళల్లి, ఆ దర్భతో చాపలల్లి, ఆ చాప మీద ఈ ఇన్విటేషన్ ముద్రించి అంటే రాసి తర్వాత దానిని చక్కగా ఈ తాడుకు చుట్టి ఈ తాడు ధ్వజస్తంభానికి పైన ఎగరవేసి అంటే పై లోకంలో ఉన్న దేవతలందరినీ కూడా, చుట్టుపక్కల కనిపించే ఊళ్ళ వాళ్ళందరూ కూడా, ధ్వజస్తంభం కనిపించే వాళ్ళందరూ కూడా ఇదిగో మీకు అందరికీ ఇన్విటేషన్, ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి రండి అని చెప్పటం అనమాట. దర్భకి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు గరికని మనం ఎందుకు వాడుతున్నాం దర్భస్థానంలో అంటే అన్ని చోట్ల దర్భ అందుబాటులో ఉండదు. ఈ మధ్య పూజా స్టోర్స్లో అమ్మేస్తున్నారు, బాగానే ఉంది. కొసలు ఉండటం చాలా ముఖ్యం దీనికి. అలాంటి దర్భని తీసుకొని వచ్చి వాడితే మంచిది. లేకపోయినప్పుడు కనీసం గరికైనా, ఎందుకంటే ఈ గరిక కూడా అవన్నీ కూడా గడ్డి జాతి వృక్షాలే కదా, అవన్నీ మొక్కలే కదా, కనుక చాలా లక్షణాలు దీంట్లో కూడా ఉంటాయి. దర్భలో ఉన్నంత పవర్ గరికకి లేకపోయినా గరికకి కూడా ఉంది. కనుక దర్భ దొరక్కపోతే గరిక అని వాడుతున్నాం అనమాట. అంటే గడ్డి జాతి మొక్క, దర్భలో అత్యుత్తమ లక్షణాలు ఉన్నాయి,
రేడియేషన్ను ఉపసంహరించేందుకు వైద్యానికి కూడాను. కనుక అది దొరకకపోతే దాని తర్వాత స్థానంలో ఉన్నటువంటి గరికను కూడా వాడతాం. గరిక వినాయకుడికి ప్రీతికరం. గరికని పూజలో కూడా వాడుతూ ఉంటాం. వినాయకుడికి 2 గరిక పరికలు సమర్పిస్తే చాలు, ఆయన సంతుష్టుడైపోయి మనల్ని ఆశీర్వదిస్తాడని మనం నమ్ముతాం కదా. ఈ గరికలో ఉన్నటువంటి ప్రయోజనాలు కూడా దర్భలో ఉన్నటువంటి ప్రయోజనాలు లాంటివే, కాకుంటే కాస్త తక్కువ మోతాదులో. దర్భ అంత ఎక్కువ మోతాదులో గరిక పనిచేయదు. కనుక గ్రహణానికి దర్భకి ఉన్న సంబంధం అది, గ్రహణానికి గరికకి ఉన్న సంబంధం అది. నేటి పట్టణాల్లో దర్భలు దొరకని వాళ్ళు, కొన్ని గ్రామాల్లో దర్భలు దొరకని వాళ్ళు గరికని వాడటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ గరికని మనం ఊరగాయల మీద, వండుకున్న సామాన్ల మీద, పిండి వంటల మీద, ఇలాంటి ఎక్కడెక్కడైతే రేడియేషన్ని మనం పాడు చేస్తుందో అనుకున్న చోటల్లా వేస్తూ ఉండటం ఒక సంప్రదాయంగా వస్తుంది. ఇది గ్రహణానికి గరికకి దర్భకి ఉన్న సంబంధం.